హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అన్నం వడియాలు ప్రిపేర్ చేసుకుందామా? ఈ సమ్మర్లో సమ్మర్ సిరీస్గా అన్నం వడియాలు అనమాట ఈరోజు. సో ఈ అన్నం వడియాలు మనకు బడ్జెట్ ఫ్రెండ్లీగా అండ్ 1 డే ప్రాసెస్లో ఉంటుంది. అందువల్ల నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే మనకు అన్నం వడియాలోకి కావాల్సింది కరివేపాకు, జీలకర్ర, అల్లం, మిర్చి, నువ్వులు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని మనకు కారానికి సరిపడంత ఇంకా అన్నం చూసుకొని మిర్చి యాడ్ చేసుకోవాలి. అలానే జింజర్, కరివేపాకు మనకు హెయిర్కి కళ్ళకు మంచిది కాబట్టి యాడ్ చేస్తున్నాము. ఇందులోనే జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటూ సాల్ట్ సరిపడంత వేసి కొద్దిగా నీళ్ళు, అలానే బాగా మెత్తగా అయిన తర్వాత మనము సద్దన్నం ఉంటుంది కదా, ఆ అన్నమైనా వేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు వంచిందైనా చల్లార్చుకొని వేసుకోవచ్చు. ఇలా వేసుకొని వాటర్ సరిపడంత పోసుకుంటూ మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు జావగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలాగా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. మేమైతే 2 కలర్స్ అయితే యాడ్ చేసాము. అండ్ ఒకటి దాంట్లో అయితే ఎల్లో యాడ్ చేసాము, ఇంకోటి నార్మల్గా అలానే వేసేసాము. ఒక దాంట్లో అయితే నువ్వులు యాడ్ చేసాము, ఒక దాంట్లో అయితే నువ్వులు యాడ్ చేయలేదు. అలా అయితే 2 టైప్స్ లాగా చేసాము. ఇంకా ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని ఇందులో అయితే మనము వడియాలు పెట్టుకున్నట్లు పెట్టుకోవాలి. వడియాలు నార్మల్గా గెంటితో పెడుతూ ఉంటారు కదా, సబ్బియ్యం వడియాలు, ఎందుకంటే కాలుతుంది కాబట్టి గెంటితో పడతారు. బట్ దీన్ని అయితే మనము చేతితో చిన్నవి పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందువల్ల చాలా చిన్నవిగా కొంచెం లావుగా పెడుతున్నాము. ఇప్పుడున్న ఎండలకి ఈ వడియాలు అయితే 1 డే ప్రాసెస్లో అయిపోతాయి. అంత బాగా ఎండిపోతున్నాయి. నేను పెట్టినప్పుడు 1 డేకే ఎండిపోయాయి. సో అందువల్ల నేను మీకు చెప్తున్నాను. కొంచెం అన్నం యాడ్ చేయగానే నాకైతే చాలా వడియాలు వచ్చాయి. మీరే చూస్తున్నారు కదా, చాలానే వడియాలు వచ్చాయి. బట్ ఎండిపోయినాక మరీ కొన్ని అయ్యాయి. అలా ఉన్నిందనమాట ప్రాసెస్ అంతా. ముందుగా పెట్టింది అయితే వైట్ కలర్లో ఉంది కదా, దాంట్లో అయితే నువ్వులు యాడ్ చేసాము. అండ్ ఇందులో అయితే కొద్దిగా పసుపు కలర్ కోసం యాడ్ చేసి పెడుతున్నాము. ఈ యొక్క షేప్ వచ్చి పెట్టి దాని తర్వాత స్పూన్తో వాటర్తో తడిపి ఇలా అద్దుతున్నాము. ఇలా అద్దినప్పుడు మనకు అప్పడాల్లాగా కొంచెం పెద్దవిగా వస్తాయని ఫీలింగ్తో చేస్తున్నాము. ఇవైతే మాకు జస్ట్ హాఫ్ డేలో అయితే ఎండిపోయాయి. చాలా పలుచగా ఉన్నాయి కదా, అందువల్ల అలానే ఎండిపోయాయి. ఇవి అనమాట ఎల్లో, అవి వచ్చి నువ్వులు వడియాలన్నమాట. సో వీటిని 1 డేలో మొత్తంగా ఎండిపోయిన తర్వాత హాఫ్ డే అయితే ఎండలో పెట్టాము. ఇలా పెట్టడం వల్ల మనకు బంక్ అనేది ఉండకుండా ఉంటుంది కదా, సో అందువల్ల హాఫ్ డే అయితే పెట్టాము. సో ఇదే ఫ్రెండ్స్, మన అన్నం వడియాలు రెడీ అయిపోయాయి. ఇంకా నూనెలో వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ టైం టేకన్ ప్రాసెస్ కూడా కాదు. సో అందువల్ల నేను మీకు ఈ రెసిపీని ఇంట్రడ్యూస్ చేశాను. సో మీరు కూడా ట్రై చేయండి. ఎండలు అయితే బాగా మండిపోతున్నాయి, ఈజీగా ఎండిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.